మనం గత 5 సంవత్సరాల్లో చూసాము, ఇప్పుడు చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఏమాత్రం స్వేచ్ఛ ఇచ్చారో చూసాం. ఈరోజు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఇస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో చంద్రబాబు గారి సతీమణి నా తల్లి లాంటి భువనమ్మని కానీ, చంద్రబాబు గారు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని ఎన్ని మాట్లాడారో మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు గారు భూములు ఇచ్చినటువంటి రాజధాని మహిళలు నిరసన తెలియజేస్తూ ఉంటే సంఘీభావం తెలియజేయడానికి ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడుగా అక్కడికి వెళితే చంద్రబాబు గారి మీద చెప్పులు వేయడం, రాళ్ళు వేయడం ఇది చూసాం. ఆ రోజు ప్రశ్నిస్తే ఆ రోజు ఉన్నటువంటి ద గ్రేట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు దానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ద గ్రేట్ సవాంగ్ గారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు పనిచేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక మహా నేత అక్కడికి వెళ్తే ఆయన మీద చెప్పులు వేయడం, రాళ్ళు రవ్వడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి బాధ్యతాయుతమైనటువంటి డీజీపీ స్థాయిలో ఉండి ఆ వ్యక్తి ఆ రోజు ఆ మాట అన్నాడంటే మా లాంటి కార్యకర్తలకి ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్తం మరిగిపోయేటువంటి సందర్భం ఆ రోజు. ఆ రోజు ఒక 70 సంవత్సరాల వృద్ధురాలు ఏదో మహిళలు ఇబ్బంది పెడుతున్నారు రాజధాని రైతుల్ని అని చెప్పి ఎవరో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఫార్వర్డ్ చేస్తే వారి మీద కేసు పెట్టింది కూడా మనం చూసాం. ఈరోజు రంగనాయకమ్మ గారి. అదే విధంగా గతంలో ఇంక చెప్పుకుంటూ పోతే వేలు వందలు కాదు వేల సంఖ్యలో ఇలాంటి ప్రశ్నించినటువంటి గొంతుకులని ఆ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రశ్నించినటువంటి గొంతుకులని గొంతు నొక్కాలని చెప్పి వాళ్ళు ఒక చట్టమే తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఒక చట్టాన్నే మీరు ఎక్కడా కూడా మీటింగ్లే పెట్టకూడదు, మీరు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ప్రభుత్వం ఏమి చేసినా పర్వాలేదు. ఒక మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిగా ముద్రేసి చంపేయడం చూసాం. నా అక్కను ఇబ్బంది పెట్టొద్దండి, మీకు దండం పెడతానని కాళ్ళు పట్టుకుంటే అమర్నాథ్ గౌడ్ అనే ఒక బిడ్డని, భారతానికి పనికొచ్చేటువంటి ఒక బిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే వీటిని ఏమంటారు? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనాలనా, లేకపోతే రాబందుల రాజ్యం అనాలనా, ఏమనాలా? గత 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, పవన్ గారు పెద్దలు కూడా వీక్షిస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటది. వచ్చినటువంటి 15 రోజులు 20 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది. ఢిల్లీ నడిబొడ్డులో పోయి ధర్నాలు చేసింది మనం చూసాం. అదే విధంగా ఎవరో ఒకడు బెట్టింగ్ ఆడి ఆ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఉరేసుకొని చస్తే వాడిని పరామర్శించేదానికి వస్తూ వాళ్ళ కార్యకర్తనే ఏం చేశారు ఆ రోజు? వాళ్ళ కార్యకర్తనే ఆ రోజు టైర్ కింద వేసి తొక్కిచ్చేసి
ఈడ్స్ అవతల పడేసేసి వెళ్ళిన సందర్భాలు చూసాం. దానికోసం ఒక బెట్టింగ్ ఆడినోడిని పరామర్శించేదానికి వస్తే బోర్డులు పెట్టుకొని రప్ప నరికేస్తామని చెప్పి చెప్పడం చూసాం. దీన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారా? దీన్ని అంటారా? వాక్ స్వతంత్రం అంటారా? సామాజిక మాధ్యమ పేరుతో ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ అంటారా? ఒకటి. రెండోది, ఏది గంగమ్మ జాతరలో పొట్టేలిని నరికినట్టు నరికేస్తాం అని చెప్పి మంచిదే కదా. దానికి ఈయన ఒక ప్రబుద్ధుడు, ఒక లెవన్ రెడ్డి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలో సభ్య సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం ఇతనికా మనం 151 సీట్లు ఇచ్చింది ఓట్లేసి, ఇతన ఆంధ్రప్రదేశ్ కు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అని అందరూ కూడా తలదించుకున్నారు అతను చేసిన పనికి. పొట్టేలి నరికినట్టు టీడీపీ వాళ్ళనా? ఎవరిని? టీడీపీ వాళ్ళనా? మంచిదే కదా. అంటే ఏం మాట్లాడతాం సార్ పవన్ గారు? అతను మాట్లాడే మాటలు అతనికి మైండ్ పనిచేస్తూ మాట్లాడుతున్నాడా, లేదు మైండ్ పూర్తిగా అస్తం అయిపోయి మాట్లాడుతున్నాడా తెలియని పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? వాక్ స్వతంత్రం ఉంది ఎంతవరకు? ఇతరులకు హాని తలపెట్టనంత వరకు వాక్ స్వతంత్రం ఉంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, అన్ని చేసుకోవచ్చు. అంటే నువ్వు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఇతరులకి ఇబ్బంది పడే విధంగా నీ ఇష్టంగా నువ్వు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్పి చేస్తే కరెక్ట్ కాదు కదా. అదే కదా మనం వద్దంటున్నాం. ఈరోజు నా కులవాడు పవన్ గారు, నా కులవాడు ఒక హత్య చేస్తాడు, నేను కాపాడాలన్నా? నా కులవాడు హత్య చేస్తే నేను కాపాడాలన్నా? నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను అనేసి ఎవడో ఒక నా కులవాడు హత్య చేసి నా దగ్గరికి వస్తాడు, అన్నా నేను ఇట్లా కొంచెం సరదా పడ్డాను, వాడిని చంపేసేయాలని సరదాకుతో చంపేశానన్నా, ఒక ముగ్గురిని సరదాగా చంపేశాను, నన్ను కాపాడన్నా, నేను నీ కులవాడిని కదా, నన్ను కాపాడన్నా, నేను నీ పార్టీ వాడిని కదా, అన్నా నన్ను కాపాడన్నా, నేను నీ మతం వాడిని కదా అంటే నేను వదిలేయన్నా సార్? వదిలేయమంటారా? అది కదా అడుగుతున్నాం మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగేది అదే కదా. నేరగాడికి కులము, మతము, వర్గము అని ఆపాదించద్దండి. అవును, నేరగాడు ఎవడైనా నేరగాడే. పార్టీ, నా పార్టీ ఓడని నేరగాడి అంటే నేను సరే పర్వాలేదులే, సరదా పడ్డాలే, నా పార్టీ కదా, నా కులపోడు కదా అని చెప్పడానికి ఇది వైసీపీ పార్టీ కాదు కదా. రైట్, ఓకే. ఇది వైసీపీ పార్టీ అయితే, వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే మనం నా పార్టీ ఓడు, నా కులం ఓడు, నా మతం ఓడు దోసేయ్ అని చెప్పేదానికి. అది కాదు కదా. రైట్ సార్. ఈరోజు రాయలసీమ ఒక రెడ్డికి, ఉత్తరాంధ్ర ఇంకొక రెడ్డికి, అమరావతి ప్రాంతం ఇంకొక రెడ్డికి రాయించేసేదానికి ఇది వైసీపీ పార్టీ కాదు సార్. పవన్ గారు, కూటమి ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని మెచ్చి నచ్చి 164 సీట్లు మాకు ఇచ్చారు. మేము అదే బాధపడుతున్నాం ఒక్కొక్క సందర్భంలో. మేము కూడా పవన్ గారు, మేము కూడా ఒక్కొక్క సందర్భంలో బాధపడతాం. ఏం బాధపడతాం అంటే, అధికారంలోకి రాకముందు 5 సంవత్సరాలు వీళ్ళ ఆగడాల్ని ఎదిరించి నిలబడి పోరాటం చేసి పార్టీని కాపాడుకొని అధికారంలోకి తీసుకొచ్చాము. ఒక్కొక్కడి మీద సగటు 14-15 కేసులు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మా కేసులు కూడా తీలేదే అని మొన్న టెలికాన్ఫరెన్స్ లో అడిగాం మేము. చంద్రబాబు గారు, నేను ఎందుకు చంద్రబాబు గారిని నమ్ముతాను, మెచ్చుకుంటాను, ఆయన కోసం పనిచేస్తాను అంటే, నేను 20 సంవత్సరాల నుండి పార్టీకి పని చేస్తూ ఉన్నా. నా మీద 14 కేసులు ఉన్నాయి. నా బిడ్డ మీద ఒక కేసు ఉంది. ఆయన మా కేసులు ఎత్తమని మేము అడగలా. టెలికాన్ఫరెన్స్ లో మొన్న మాట్లాడేటప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అవును కేసులు ఉంటాయి, దానికి చట్ట ప్రకారం మనం మాట్లాడాలా, చట్ట ప్రకారం తీసేయాలి. మన పార్టీ రూలింగ్ వచ్చింది కదా అనే కేసులు ఎత్తబడితే అట్లా తీసేదాన్ని కాదు అని చెప్తే నేను కాలర్ ఎత్తుకొని తిరగలుగుతున్నా, సమాధానం చెప్పగలుగుతున్నా ఎవడన్నా అడిగితే. నా నాయకుడు అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. ఇందాక పెద్దలు సుబ్బారావు గారు కూడా ఒక మాట చెప్పారు. నా పార్టీకి చిన్న గుడిసి సార్.
గుడిసెలో ఉండి అతను రూపాయి సంపాదించి ఒక సోషల్ మీడియాలో నా పార్టీని ప్రచారం చేస్తుంటే పొరపాటున నోరు జారి